కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన గాథలలో నిన్ను విడువను యేసయ్యా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా తోడు వారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా తోడు వారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామిని చూసెదనేసయ్యా
చేసుకుందాం. అందరూ తలలు వచ్చాను, అందరు కళ్ళు మూసుకొని ప్రభువా నాతో మాట్లాడండి నాయన, నన్ను దర్శించండి తండ్రి. నీ ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్వరం మనం వినేటట్లుగా మన ప్రాణాత్మ దేహాలు సిద్ధపరచుకొని దేవుని స్వరం కొరకు ఈ సాయంకాలం ప్రభువా నాతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి నాయన అని గత వారమంతా కాపాడి ప్రభువా నా జీవితంలో మీరు చేసిన మేల్లో ప్రభు నాయన వాటన్నిటిని తలంచుకొని మిమ్మల్ని స్తుతించడానికి కృతజ్ఞత హృదయంతో మీ సన్నిధికి వచ్చాను ప్రభా. నన్నైతే తీసుకుని వచ్చావు తండ్రి, మిగిలిన వారిని కూడా తోడుకుంటండి నాయన. నన్ను దర్శించండి, అందరినీ దర్శించండి ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు ఆయాసకరమైనవి, ఇష్టం కానివి ప్రభా, మాటలో, చూపులో, తలంపులో, ప్రవర్తనలు ఎక్కడైనా మీకు ఇష్టం కానివి ఆయాసకరం నాలో ఉన్నాయేమో నాయన ఒకసారి చూపించండి, సరిచేయండి, కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటట్లుగా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటట్లుగా నన్ను సిద్ధపరచండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరి రోజు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. వీఆర్ హియర్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ఏ పట్టువాడిని ప్రభా, ఏ యోగ్యత లేదు ప్రభా, ఏ అర్హత లేదు ప్రభా, మీ కృప వల్లే రక్షించబడ్డాను నాయన, మీ దయ వల్లే రక్షించబడ్డాను నాయన. ఎలా ఆరాధించాలో నాకు నేర్పించు ప్రభా, ఎలా స్తుతించాలో నేర్పించు ప్రభా. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన ప్రభువా, ఘనమైన ఆయన మీ దయకే వందనాలు. ఇంతవరకు సహాయం చేసావు తండ్రి. జరగబోతున్న ఆరాధన అంతయు మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వదకరం జరిగించండి. ఆటంకాలన్నీ తొలగించండి నాయన. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. కీర్తనల గ్రంథము 115వ దావీదు కీర్తన ఉత్తరప్రచుతులుగా చదువుకుందాం. సోదరుడు వినయ్ గారు వచ్చి బ్రదర్ చదువుతారు. 115వ దావీదు కీర్తన అందరూ ఓపెన్ చేసి అందరూ కలిసి వచ్చిన తర్వాత వచనాన్ని చదువుకుందాం. అందరికీ వందనాలండి. సాయంకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య పఠనము దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము ఉత్తరపత్రాలుగా చదువుకున్నాం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారారా,
యెహోవా యందు నమ్మక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృదులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. లాస్ట్ వాక్యం అందరూ కలిపి చదువుకున్నాము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. దేవుడిచ్చిన వాక్యం దాన్ని వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తరగా ఉంచండి. జరగబోతున్న ఆరాధన కొరకు స్వాతి ప్రార్థన చేయి. నిలబడి ప్రార్థన చేయి. ఆరాధనలో ఒక్కొక్కరిని తాకండి ప్రభావ, ప్రతి ఒక్కరి అవసరాలు తెలిసిన దేవుడు నాయన. అయ్యా ప్రభా, మా హృదయ అంతరంగాలు ఎదుగున్న దేవుడు నాయన. తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఈ అగ్నితో మమ్మల్ని కాల్చినట్టు ప్రభా. అయ్యా నా నాయన, ఈ ఆరాధన అన్నింటినీ నాయన నీకే మహిమకరంగా వాడుకోనండి నాయన. కొందరాలు స్థుతులు ప్రభా. రావాల్సిన నీళ్ళందరినీ పరపెట్టి తీసుకురండి నాయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. ఓకే, మనందరికీ వచ్చిన పాట గత కొన్ని దినాలుగా తెలుగు క్రైస్తవ లోకం అందరూ కలిసి పాడుతున్న పాట. ఏ పాట అది? బలపరచువాడవు బలపరచువాడవు అనే పాట పాడుకుందాం. గత కొన్ని దినాలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట అందరూ పాడుకుంటున్నారు. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకై మహిమంతా తెచ్చుకొందు. పడదాం. ఏమైనా చేయగలవు, కల మొత్తం నీ నామముకై మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చెప్పండి. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మీరు పాడండి. మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. పాడదాం. మా దేవా ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కరమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు. ఆమేన్. చేయగలవు, కరమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు. యేసయ్యా యేసయ్యా, చప్పట్లు. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ఆజ్ఞలే నీవే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. పాడదాం. నీ ఆజ్ఞలే నీవే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది వచ్చిన కీడులన్నీ మేలైపోవును. మా అంతే చాలును. చప్పట్లు కొట్టాలి అన్నాడు. మేలైపోవును. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు. యేసయ్యా. చప్పట్లు పడగట్టుగా అందరూ వేసులు పడదామా. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా. అందరూ పాడాలి. నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన దేవుడని ప్రభు ఇంతవరకు పాటలు పాడి స్తుతించాం. ఇప్పుడు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మనందరూ చేతులెత్తి నోరు తెరిచి
గుండె లోతుల్లో నుండి, హృదయ అంతరంగాల్లో నుండి మనందరం మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ఈజ్ వర్తీ టు బి ప్రైజ్. ఆయన స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, మన రక్షణకర్త, మన విమోచకుడు, యజమానుడు, మన తండ్రి, మన కాపరి. హల్లెలూయా. మన సమస్తము ఆయన. స్తుతులు స్తుతులు. ఏమి ఇవ్వగలను ప్రభువా? నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో కార్యాలు చేసావు. ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు చేసావు. నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా. నోరు తెచ్చి చేతులెత్తి గణపడదాం. లెట్స్ ఆల్ గ్లోరిఫై. నా ప్రాణం యెహోవాను గణపరచుచున్నది అంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ 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 praise the Lord, praise the Lord. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. మీ ఆవరణలకు ప్రవేశిస్తున్నాం కృతజ్ఞతాస్తుతులతో. ఎన్ని మేలులు చేశారు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేశారు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ సంతానం పట్ల ఎన్నో మేలులు ప్రభు చేసి ఉండగా స్తుతిస్తావా? ప్రభుని కనపరుస్తావా? ఎవరు మౌనంగా ఉండకండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఆవరించబడి ఉంది. ఈ సాయంకాలం ప్రతి ఒక్కరిని తాకడానికి, ప్రతి ఒక్కరిని ముట్టడానికి ప్రభు మన మధ్యలో ఉన్నారు. కన్నీటితో హృదయపూర్వకంగా 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము. తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, ప్రేమించి ప్రాణమర్పించి స్నేహితుడా ప్రాణనాథుడా, ప్రేమించి ప్రాణమర్పించే స్నేహితుడా ప్రాణనాథుడా, 10,000 అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, 10,000 అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా. కళ్ళు మూసుకుని 2 చేతులెత్తి హల్లెలూయా, ఆహా. Worship the Lord, worship the Lord. Hallelujah. Thank you, Lord. We need you. Please come to this place. Hallelujah. Amen. Amen. అనువాడ స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం. థాంక్ యూ లార్డ్. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా receive the touch. Receive. Hallelujah. Yes, Lord. Hallelujah, 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 hallelujah. అందరూ కలిసి hallelujah, hallelujah, hallelujah. Yes, Lord. Hallelujah, hallelujah. Thank you, Lord. Hallelujah. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. నీకే చెల్లునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టుకోండి. యేసు నామమే మన మధ్యలో హెచ్చించబడుతుంది. Only the name of the Lord to be glorified. Praise the Lord. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, ఎంతైనా గొప్ప దేవుడు నాయన. మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాలను బట్టి వందనాలు. ఇది నన్ను మీ ప్రజలతో, పరిశుద్ధులతో కలిసి ఇలా స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు ప్రభు. చాలా మంది కలిగి లేరు నాయన, చాలా మంది లేరు మా మధ్యలో ప్రభు. కేవలం మీ కృపైన ఆయన నీకు వందనాలు. మీ రక్షణను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవులన్నింటిని బట్టి వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, నీకు వందనాలు. మీ వాక్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. నడిపించిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా చాలా మంది రావాలి, వారితో మాట్లాడండి, ఆటంకాలన్నీ తొలగించండి. ఇంకా నూతన ఆత్మను తీసుకుని రండి. ఈ స్థలం అంతా మీ మహిమతో నిండిపోవును గాక. మీ ప్రజల ప్రతి అవసరతలు తీర్చబడును గాక. ఎవరి అక్కర్లో వచ్చారో అక్కర్లో తీర్చిన ఆయన, వారి హృదయ వాంఛలన్నీ తీర్చి ఇక్కడి నుంచి పంపించాను. మరొకసారి మీ కృపకి కుటుంబాలను అప్పగిస్తూ, సంఘాన్ని అప్పగిస్తూ, ఈ ఆరాధనను అప్పగిస్తూ, కరెంటును, మైకును, యాంప్లిఫైర్, సౌండ్ సిస్టమ్, నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోమని ప్రభా, మీ మహిమను ఎక్కడ దొంగలించకుండా సహాయించాం.
ప్రభా నాయన ప్రభా నిస్పోయించిన దాసుని జ్ఞానం లేనివాడు ప్రభా నన్ను బలపరిచి వాడుకున్నామని మీ మాటలు పలుకున్నట్లుగా కృపనిమ్మని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్స్ పైకి ఒకసారి వెళ్ళి చెప్తాం అందరు గట్టిగా, మరొకసారి గట్టిగా హల్లెలూయా. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్ ఆర్ గుడ్, క్షేమంగా ఉన్నారు. నవ్వుతో సెల్ఫీ చెప్పండి, సీరియస్ కాకుండా. వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అందరూ మీ బైబిల్ చూపించండి. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు గలతీ పత్రికతో మాట్లాడుతూ మీ విషయంలో నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అన్ని వేదనల కంటే భయంకరమైన గొప్ప వేదన, నొప్పి ఏంటది? ప్రసవ వేదన. అది దాని గుండా వెళ్ళిన వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. మరి ఈ దినాల్లో ప్రసవ వేదన అనేది లేకుండా చేసేసారనుకోండి డాక్టర్స్, దానికి తగ్గట్టుగా అన్నీ వచ్చేసాయి. మరి పూర్వ దినాల్లో, ఇంతకు ముందు దినాల్లో ఆ ప్రసవ వేదన పడి బిడ్డలను కనే పరిస్థితి ఉండేది. ప్రపంచంలో అంత భయంకరమైన వేదన ఉంది. పౌలు గారు అంటున్నారు ఈ గలతీ సంఘంతో మాట్లాడుతూ, మీ నిమిత్తం నాకు వేదన కలుగుతుంది, ప్రసవ వేదన లాంటి వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకురా బాబు అంటే, మీకు ఎన్ని మాటలు నేను చెప్పాను, ఎంత వాక్యం మీకు ఇచ్చాను, ఎంత ఎఫర్ట్ నేను మీకు ఇచ్చాను, ఎన్ని చేసినా మీలో క్రీస్తు స్వరూపం మాత్రం రాలేదు. ఏదో అప్పటికప్పుడు అలా ఉండి వాక్యాన్ని వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీలో మార్పుని నేను చూడలేకపోతున్నాను. మీలో యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. ఆ మార్పుని మీలో చూడలేకపోతున్నాను. ఏంటయ్యా బాబు, ఏంట్రా బాబు మీరు అంత ఎలా తయారని పౌలు గారు ఎంతో బాధపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఎవరి పోలికలోనికి మారాలంట. చదవండి ఒకసారి అక్కడ. ఎవరి పోలికంట? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. వై విల్ బి లైక్ జీసస్. మనమంట యేసు ప్రభులాగా మారాలంటండి. హల్లెలూయా. యేసు ప్రభులాగా మారాలంటే, యేసు ప్రభులాగా జుత్తులై పెంచుకొని, గడ్డం పెంచుకొని, అంగి వేసుకుని, నిలువుటంగి వేసుకుని, ఎవడో ఒక రాజమండ్రిలో అలాగేనంట అలా సెట్ చేసుకుని సిలువు భుజం మీద ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళి సిలువు పట్టుకుని పోతాడంట. లోపు ఎవడో చూసి యేసు ప్రభు వచ్చాడు, మేకులు పట్టంటే సిలువ వేసేద్దాం అన్నాడు. ఇంకా అంతే భయపడి సిలువు పారేసి అటే ఎట్టిగా పారిపడంట. అలా కాదు. యేసు ప్రభు స్వరూపం అంటే, యేసు ప్రభు పోలికంటే. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అన్నమాట. చదువున్నాను. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? మై లిటిల్ చిల్డ్రన్, అంటిల్ క్రైస్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ యూ. మీలో క్రీస్తు ప్రభు కనిపించేటంత వరకు, యేసు ప్రభు మనలో, మన క్యారెక్టర్స్లో, మన లైఫ్లో యేసు ప్రభు కనిపించేటంత వరకు నేను ప్రసవేదన పడుతూనే ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభు వలె మనం మారడానికి దేవుని వాక్యం చెప్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. మనం కూడా పరిపూర్ణత వైపు పరుగులు తీయాలి. వీ షుడ్ రన్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్. వీ షుడ్ రన్ టువర్డ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, పరుగులు తీయాలి, ముందుకు సాగాలి. దినదినము షేప్ చేసుకుంటూ, దినదినము సరి చేసుకుంటూ యేసు ప్రభు వారి యొక్క పోలికలోనికి మనం రావాలి. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మరొక మాట. ఎఫెసీ పత్రిక
4:15 చదువునా. ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎవరి వలె ఉండుటకంట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదామంట. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండుటకు. 1 కొరింథీ పత్రిక 11:1 కూడా చూడండి. 1 కొరింథీ 11:1 పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘంతో, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు వలె, క్రీస్తు వలె, క్రీస్తును పోలి, క్రీస్తు వలె ఉండుటకు. 1 యోహాను పత్రిక 3:2. 1 యోహాను పత్రిక 3:2 ప్రియులారా, అవును గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అవును, ఆయనను పోలియుందుము. we will be just like Jesus. యేసువలే, యేసును పోలి మనం ఉంటామంట. హల్లెలూయా. పరలోకంలో అంటే అందరూ యేసు ప్రభు పోలికలోనే ఉంటారంటండి. we will be just like Jesus. he gives his glory. పరలోకంలో దేవుడట, ప్రభుట ఆయన మహిమతో మనం నింపుతాడంటండి. అక్కడికి వెళ్ళే లోపు మనం ఇక్కడ యేసయ్య పోలికలోనికి మారాలి, మార్చబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్స్ మనలో ప్రపంచానికి కనబడాలి. అదే యేసులా మారడం అంటే. ఆమేన్. అది ఒకసారి అలాగే నేను పేపర్లో చదివాను, కరడు కట్టిన గజ్జి దొంగ అరెస్ట్. ఎవడంటే యోహాన్ అంటాడు పేరు. ఏం పేరు? కరడు కట్టిన గజ్జి దొంగ ఎవడరంటే చదివితే ఆడి పేరు యోహాన్ అంట. అరే మనోడే, మన పేరు బాగానే ఉంది కానీ బతుకు సరిగ్గా లేదు. అందుకే అహ్మద్ డానియల్ గారు ఒక పాట రాశారు, బ్రతుకొకటి బోధ ఒకటి అంటాడు. ఈ మధ్యకాలంలో ఇంకొక పాట రాశాడు ఆయన, క్రీస్తులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్లయితే ఏదో పాట రాశాడు. బాగా చెక్కుతాడు ఆయన, సంఘాన్ని బాగా చెక్కుతూ మంచి పాటలు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం యేసు ప్రభులాగా ఉండాలి, యేసు ప్రభు పోలికలోనికి మారాలి. మనకి గురు ఎవరంటే యేసు ప్రభువే, మనకి మోడల్ ఎవరంటే యేసు ప్రభువారే, మనకి మాదిరి ఎవరంటే యేసు ప్రభువారే. తిమోతులు రాయబడిన 1 పత్రిక అనుకోండి, చూడండి ఒక మాట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాట చూపిస్తారు చూడండి. గ్లోరీ టు గాడ్. ఓకే, పేతురు గారు రాసిన 1 పత్రిక, తిమోతి గారు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 చూడండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్న వల్లని. మనకేముంచిపోయాడంట? మనము తన అడుగు జాడల యందు నడవాలని, యేసు ప్రభు వారి యొక్క ఫుట్ ప్రింట్స్ లో మనం నడాలని మన కొరకు మాదిరి ఉంచిపోయాడంట యేసు ప్రభు వారు. కిందకి చదువు, ఇంకా కిందకి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట్లో ఏ కపటమో. పిల్లల, యేసు ప్రభు వారే మనకు మాదిరి. ఏ దైవజనుడో కాదు, ఏ సేవకుడో కాదు. తమిళనాడులో తిరుచి అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు నాకు రావట్లేదు కానీ ఆయన మంచి దైవజనుడు. ఆ దినాల్లో ఇలా చేయి పెడితేనట ఆ చేతి కింద నుండి ఎంత మంది అయితే వెళ్తారో వెళ్ళి వారందరూ స్వస్థత పొందేవారటండి. చేతి కింద మేఘం ఉండేదంట, మహిమ, దేవుని మహిమ ఉండేదంట. దినకరణ గారికి పెద్ద భక్తులకు బాప్తిసం ఇచ్చినాడు ఆయనంట. ఆయన పేరు గుర్తొస్తే ఒకవేళ చెప్తాను మీకు. ఆయన బాగా దేవునితో గడిపేవాడు. ప్రజలందరూ ఆయన వెనక అతను వెళ్తున్నారు, లక్షల మంది. అక్కడ కొన్ని 100 ఎకరాల స్థలం కొని అక్కడ పెద్ద ఆశ్రమం కట్టించి గొప్ప ప్రపంచం తిరుగుతున్న సమయంలో ఆ కొంతకాలానికి ఆయన ఆత్మలో బలహీనమైపోయాడు. యేసుప్రభు దేవుడని ప్రకటించి ఆయన చివరికి ఏమని ప్రకటించాడంటే నేనే దేవుడిని ప్రకటించడం మొదలెట్టాడు. ఏమని ప్రకటించాడంటే నాలో యేసు ప్రభు, అల్లా, హరి ముగ్గురు నాలో ఉన్నారు. అల్లా హరి కృష్ణ పెట్టుకున్నాడు. ఏం పేరు? లహరి కృష్ణ పెట్టుకున్నాడు ఆయన పేరు.
నేనే దేవుడు అన్నాడు. ఈ వెంబడించిన లక్షల మంది ఏమైపోయారంటే ఇంక యేసు ప్రభువు చూసి ఇంక ఈయన భజన చేయడం మొదలెట్టారు. ఆయన పడిపోయాడు, ఆయనతో ఉన్న ఈ లక్షల మంది ఏమైపోయారు? భ్రష్టులు అయిపోయారు, పడిపోయారు, దేవుని దూరం అయిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. అది మనుషులు మనకి మాదిరి కాకూడదు. నేను ఎప్పుడు ఒకటే మాట్లాడతాను, మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. హల్లెలూయా. నో మ్యాన్ ఈస్ పర్ఫెక్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద పరిపూర్ణుడు ఎవరు లేరు, ఎవరు అంత అనుభవంలోకి వెళ్ళావు. కాబట్టి మన మాదిరి యేసు ప్రభువే. యేసు ప్రభు అయిపోయి చూస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన వలె మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. నేను 4 విషయాలు యేసు ప్రభు గురించి, ఆయన క్యారెక్టర్స్ గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవి మనలో మనం ఆపాదించుకుంటే చాలా ఉన్నాయి యేసయ్యలో, కానీ ఒక 4 మచ్చుకి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా యేసు ప్రభు వలె మనం ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధుడుగా ఉండాలి. చూడండి దేవునికి వాక్యంలో లేవికాండం 19వ అధ్యాయం, లేవికాండం 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మరి యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను ఎలాంటి దేవుడు? నేను పరిశుద్ధుడునై ఉన్నాను. మీరు నా కొరకు పరిశుద్ధులుగా ఉండాలి. మీ దేవుడైన యెహోవానగు నేను ఎలాంటి వాడిని? నేను పరిశుద్ధుడను. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు పరిశుద్ధుడు. హల్లెలూయా. యోహాను 8:46 చదవండి. యోహాను 8:46. ప్రపంచానికి యేసు ప్రభువారు సవాలు విసిరాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రపంచానికి సవాలు విసిరాడండి. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడని ప్రపంచానికి సవాలు విసిరాడు. పరిశుద్ధుడు. ఇప్పటి వరకు ఎవడు కూడా ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. హల్లెలూయా. అరకమూర్తి గారిని ఒక దైవజనుడు ఉండేవాడు, ప్రభువుకి వెళ్ళిపోయాడు. మీరు ఆయన పేరు వినే ఉంటారు. పిల్లర ఆయన బ్రాహ్మణ పండితుడు, ఉన్నతుడు. పిల్లర ఆయన బాగా తెలుగు, బాగా ఇంగ్లీషు, తెలుగు బాగా నిష్ఠాతుడు, మంచి తెలుగు కలిగిన వాడు కనుక ఆ దినాల్లో మిషనరీస్ యోహాను సువార్త ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి, వ్యాఖ్యానం రాయడానికి ఈయన పెట్టుకున్నారు. ఈయన ఉద్యోగంలో చేరాడు. పిల్లర ఆ సంస్థలో ట్రాన్స్లేషన్ చేయడం మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడంటే యేసు ప్రభులో ఉన్న తప్పులు చూసి ప్రపంచానికి నేను చూపిస్తానని కంకణం కట్టుకుని యోహాను సువార్త చదవడం మొదలెట్టాడు. యోహాను సువార్త చదువుతుంటే యేసు ప్రభులో తప్పులు కనబడలేదు, కానీ ఆయన తప్పులు కనబడుతున్నాయి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తప్పులు కనబడుతున్నాయంట. ఎంత వెతికినా, ఎన్నిసార్లు వెతికినా యేసు ప్రభులో పాపం కనబడలేదంట. ఆయన పాపము చెయ్యలేదు అని వాక్యం రాయబడింది. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. చివరికి యేసు ప్రభులో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించి ఆయన రక్షణ పొంది మారుమనసు పొందాడు. తన భార్య చాలా కాలం బాధపెట్టి, బంధువులు బాధ పెట్టారు. చివరికి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఆ సమయంలో ఈయన ప్రవర్తన చూసి ఒకరోజు వచ్చి తన భార్య కూడా నీ దేవుడే నా దేవుడు అన్నదంట. నీ దేవుడే నా దేవుడు. ఇద్దరు రక్షించబడి మారుమనసు పొందారు. ఆ తర్వాత చాలా మంది, కొన్ని లక్షల మందికి దీవెనకరంగా దైవజనుడు అరకమూర్తి గారు ఇలా పిల్లలని చెప్పగలను. మన ప్రభువు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయన రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. పరిశుద్ధంగా ఉండాలి. పరలోకం ఎవరి కొరకు సిద్ధపరచబడుతుంది? యేసు ప్రభు రెండోసారి ఎవరి కొరకు వస్తున్నాడంటే పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. ఆయన ఈస్ కమింగ్ బ్యాక్ సెకండ్ టైం ఫర్ హోలీ పీపుల్, హోలీ చర్చ్. పవిత్రమైన సంఘము కొరకు వస్తున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఈ పవిత్రతను సంపాదించుకుంటున్నామా? కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 8-9 వచనాలు. 96, 8, 9 చదువుతున్నాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని అక్కడతో ఆపలేదండి. మీరు నైవేద్యం తీసుకుని ఆయన సన్నిధికి వస్తున్నారు, బాగానే ఉంది. నైవేద్యం అంటే ఇంగ్లీష్లో ఏంటంటే ఆఫరింగ్ అని ఉందండి. దేవుడి సన్నిధికి వచ్చేప్పుడు వట్టి చేతితో రాకూడదు, కడుపుతో వస్తున్నాం మనం అందరూ, మంచిదే.
అక్కడితో ఆగిపోతుందా మన భక్తి? కింద ఏమంటున్నాడంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఏం చేయాలంట? యెహోవాకు నమస్కారము చేయాలంట. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చదువున్నాను ఒకసారి అన్నమాట. వర్షిప్ ద లార్డ్ in the splendor of holiness. Tremble before him all the earth. In splendor of holiness ఉంది, ఇంకో దగ్గర అంటే బ్యూటీ ఆఫ్ హోలీనెస్ ఉంది. పరిశుద్ధ అలంకారాలు, పరిశుద్ధతలో ఉన్న ఆ సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంట. పరిశుద్ధతలో ఉన్న ఔన్నత్యాన్ని మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఆత్మీయ జీవితంలో ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది చూసేసి, ఏది పడితే అది చేసేసి, పర్లేదు పిల్లలు ఏది పడితే అది బుర్ర వేసేసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అది తినేసి ఇది తినేసి ఎలా పడతారు ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనము ఏర్పాటు చేయబడిన వంశము, ప్రతిష్ఠిత జనము. మనం ఏ జనం అంటే మనం ఆ మాట చెప్పండి. ఏ జనం అంటే మనం ప్రతిష్ఠిత జనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఉందా మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అందరూ చెప్పండి, ఏ జనం అంటే మనం? హోలీ నేషన్. హోలీ నేషన్, పరిశుద్ధమైన జనము, ప్రతిష్ఠిత జనము, శాంటిఫైడ్ నేషన్, పవిత్ర పరచబడిన జనాంగం అంట. మనం ఎలా పడితే అలా ఉండడానికి వీళ్ళే, పర్మిషన్ లేదు మనకి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కింద చదివాను ఇంకా అన్ని చాలా దేశాలు ఉన్నాయి. వారందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు ఆయన. నిన్ను తనకు స్వకీయ జనముగా ఎంచాడు ఆయన. మిమ్మల్ని ప్రేమించి మీరు ఏదో లెక్కకి 100 కోట్లు 150 కోట్లు ఉన్నారని మిమ్మల్ని ప్రేమించాడా? కాదు. మీరు తక్కువైనప్పటికీ కూడా చదువునా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మలాకీ గ్రంథంలో కండి ఒకసారి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మలాకీ 3:17 చూడండి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారు అంటున్నాడు. మనం ఎవరి వారం అంట? మనము దేవుని వారము. చెప్పండి, ఎవరి వారం చెప్పండి. లోకానికి మనకి సంబంధం, లోకంలో ఉన్నాం పేరుకే తప్ప లోకానికి మనకి సంబంధం మాట్లాడలేదు ఎవరు లేదు. అనుజనుల మధ్య ఉన్నాం పేరుకే కానీ వారి ఆచారాలకి, వారి పద్ధతులకి, వారి అన్నిటికి మనకి మనం ప్రతిష్ఠిత జనం. మీ పక్కలో తిరిగి మీరు ప్రతిష్ఠిత జనం అని చెప్పండి. నాకు వినపట్లేదు, గడి చెప్పండి. ఏ జనం? మనం ప్రతిష్ఠిత జనం. అందుకే పేతురు గారు కూడా అంటాడు, మీరు రాజులైనా, మీరు ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనము, రాజులైనా. ఎంత ఎంత స్పెషాలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. మన దేవుని సొత్తు కదా. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కదా. మనము ఆయన వలె పవిత్రులుగా జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు గారు సేవ చేస్తుంటే ఒకడు వచ్చాడు. ఆడి పేరు సీమోన్. ఏం పేరు? వాడు ఇంత రక్షణ పొందకముందు వారు గారిడీలు చేసేవాడు కాబట్టి గారిడి సీమోన్ అని పేరెట్టారు. పేతురు గారి దగ్గరికి వచ్చాడు. పేతురు గారు చేతులేస్తుంటే, ప్రజల మీద చేతులేస్తుంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. వీడు దూరం నుంచి అలా చూస్తున్నాడు. వీడి పేరేం పేరు? గారిడి సీమోన్. ఆడికి రక్షణ పొందకముందు గారిడీలు చేసేవాడు. పొందిన తర్వాత ఆ గారిడీలు మానేసరికి ఇంకో టైపులో మొదలెట్టాడు. గారిడీలు అనుకుంటున్నాడు. స్తోత్రం. ఏదో వచ్చింది మనకి. చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూస్తున్నాడు. చేతులేస్తే స్వస్థలు వచ్చేస్తున్నాయి. చేతులేస్తే ఆత్మతో నింపడుతున్నారు. ఇది కూడా నాకుంటే బాగుంది అనుకున్నాడు. దీంతో వ్యాపారం చేసుకుందాం, దీంతో ఏదో చేసుకుందాం అనుకున్నాడు. దేవుని సంకల్పం గ్రహించలేకపోయాడు. దేవుని ఉద్దేశాలు గ్రహించలేకపోయాడు. దేవుడు ఇచ్చేదే మనం తీసుకోవాలి తప్ప ఇంకొకడికి దేవుడు ఇచ్చింది అది మనకు అక్కర్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకి ఇచ్చిన కృపే మనకు చాలు. దగ్గరకు వచ్చి క్యాష్ పట్టుకొచ్చాడు. డబ్బు మూట పట్టుకొచ్చి పేతురు గారు ముందెట్టి, అయ్యా ఈ డబ్బు మీరు ఉంచుకొని ఆ కృపావరం నాకు ఇప్పించండి అన్నాడు.
అంటే పేతురు చాలా బాధపడి కోపంతో, నువ్వు దేవుని కృపను, దేవుని కృపావరమును నువ్వు ద్రవ్యమిచ్చుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావా? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అన్నాడు. అంతే. అందరి ముందు బాగానే ఉన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారు? కార్యం చేసేవాడండి, మాంత్రికుడు అండి, మార్పు చెందాడండి, రక్షణ పొందాడంట, మారు మనసు పొందాడంట, ఫిలిప్ గారిని ఎడబాయలేదంట, నమ్మి బాప్తిసం కూడా పొందాడంట. ఫిలిప్ గారు బ్యాగ్ మాత్రం అయ్యి బాబోయ్ నువ్వు అంతా నువ్వు ఇంత అన్నారు, కానీ హృదయం మాత్రం సరిగ్గా లేదు. ఇతరులు చాలా మంది బయటకు బాగా ఉన్నారు, కానీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది, నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది, నీ అంతరంగంలో నీ పవిత్రత ఎలా ఉంది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అంటారు కదా, సమయంతో ఏమంటారండి, నరుడు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ప్రభు ఈ లుక్స్ ఇన్ యువర్ హార్ట్స్, నీ హృదయం కనపడుతుంది ఆయనకి. సో యేసు వలే మనం మారాలంటే యేసయ్య వలే పవిత్రతను మనం కలిగి ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ పవిత్రతను కలిగి ఉండడమే కాదు, ఆ పవిత్రతలో ఎదగాలంట, ఆ పవిత్రతను సంపూర్తి చేయాలంట. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, అందరూ చూడండి ఒకసారి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువు. అందరూ తీసేరేనా? గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒకవేళ ఎప్పుడైనా వాక్యం సరిగ్గా రిఫరెన్స్ మధ్యలో ఎక్కడైనా ఏమో అర్థమైపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫేస్బుక్లో ఉంటుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొత్తం వాక్యం మరలా మీరు వినొచ్చు. అది మీకు ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. ఓకేనా? 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువు గట్టిగా. ప్రియులారా, గట్టిగా, దేవుని భయముతో బ్రదర్స్ నుంచి ఒకరు చదవండి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో సంపూర్తి చేసి. ఒక్క నిమిషం అవునన్నా. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలంట? దేవుని భయముతో, అందరూ చెప్పండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. పరిశుద్ధత అనే అనుభవంలో పర్ఫెక్షన్లోకి, సంపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే మనం కలిగి ఉండాల్సింది దేవుని గట్టి చెప్పండి. ఏం కలిగి ఉండాలంట? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇది లేదు, ఇది నాలో చాలా మంది పోగొట్టుకున్నారు. యోసేపు అంటాడు, ఆ అన్నదమ్ములు వస్తారు ఐగుప్తులో, యోసేపు పెద్ద సెకండ్ ఫారో ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. అన్నదమ్ములు వస్తారు ఒకరోజు, మొత్తానికి తెలిసిపోద్ది యోసేపు ఆ రోజులో గోతులో వేయించిన యోసేపు ఈయనే. ఆ రోజు నిందలేసినోడు ఈయనే, అవమానపరిచినోడు ఈయనే, కొట్టినోడు ఈయనే, చెప్పడానికి ప్రయత్నం చేసింది ఈయనే, 20 వెంటనే అమ్మేసింది ఈయనే. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. మన పని ఏమైపోతే మనం లేసేద్దాం. ఇంకా మన మటాష్ అనుకో వణుకుతుంటే వాళ్ళందరిని పట్టుకుని యోసేపు ఏమన్నాడు తెలుసా? మీరేం భయపడకంటారా నాయన, నేను దేవునికి భయపడేవాడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. See the character of the Joseph. ఆ యోసేపు యొక్క ఆ క్యారెక్టర్ చూడండి. నేను దేవునికి భయపడేవాడిని అయ్యా, నేను మిమ్మల్ని ఏం నేను గ్రెడ్జ్ తీర్చుకునేవాడిని కాదు, కంగారు పడకండి అని వాళ్ళు పట్టుకుని ఏడ్చాడట. పైగా అన్నాడంట, మీరు ఆ రోజు ఎలా చేయడం ఈ రోజు మన అందరికీ మంచి అయ్యింది అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అలా చేశారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటే ఎంత క్షమాపణ గుణం కలిగినట్టండి. క్యారెక్టర్స్, యేసుప్రభు క్యారెక్టర్స్ కనబడుతున్నాయి ఈ రోజు. నా ప్రియులారా, యేసుప్రభు క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే హోలీనెస్, పవిత్రత. మనం పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ పత్రిక 12:14. 12వ అధ్యాయం 14. అందరితో సమాధానమును అది అందరూ చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏంటి దీని అర్థం? పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువుని చూడటం అర్థం ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు, ఆయన రాకల్లో
ఎవడు ప్రభువుని చూడలేడంట. మనం ఆయన వచ్చేటప్పుడు మనం ఆయన చూడాలి కదా. ఎవ్రీ ఐ షల్ సీ, ప్రతి నేత్రము ఆయన చూచును. ఆమె ఆయన రావడం ప్రతి నేత్రం చూడాలా. మనం ఆయన రెండవ రకంలో ఆయన చూడాలా, మనం ఆయన చూడాలా. మేఘాల మీద మనం మార్చబడాలి, మేఘముల మీద కొనుక్కోబడాలి మధ్యాకాశానికి. ఈ అనుభవం కావాలంటే పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. మచ్చ, ముడత, డాగు, కలంకం అలాంటిది ఇంకోటి ఏదైనా ఉంటుంది, అవి ఏమీ లేకుండా మహిమ గల పరిశుద్ధమైన సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని. ఎఫెసీ 5:27, 20 ఎత్తియక్కర్లేదు. తన ఎదుట నిలవబెట్టుకోవాలని దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్. ఇది ఫస్ట్ క్యారెక్టర్ యేసు ప్రభు. రెండవ క్యారెక్టర్ తొందరగా నేను బుకింగ్ చేస్తాను. రెండవది, మొదటిగా ప్రేమించాడు. రెండవది యేసు ప్రభు ఏం చేశాడంట? క్షమించాడు. చెప్పండి, ఏం చేశాడంట? యేసు ప్రభువులో ఉన్న రెండవ క్యారెక్టర్ ఏంటంటే క్షమాపణ. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యేసయ్య పోలికలోకి రావాలి అంటే ఏం చేయాలా? క్షమాపణ కోరడం కాదు, అందరినీ క్షమించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు కొరడంతో కొట్టిన వాళ్ళని మాట్లాడట్లేదు మీరు. మొక్క మీద పిడిగుద్దులు గుద్దున వారిని, మేకులు కొట్టిన వాళ్ళని, కొరడంతో కొట్టిన వారిని, ఆఖరికి అప్పగించిన శిష్యుల్లో ఒకడై ఉండి నమ్మకంగా కనిపించి నమ్మక ద్రోహం చేసి యేసు ప్రభు వారిని యాజకులకి యూదులకి అమ్మేసిన ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చినప్పుడు నా చెలికాడా అన్నాడు ప్రభు. మై ఫ్రెండ్ అన్నాడు. ఆవిడని శపించలేదు ప్రభు, క్షమించండి. యేసు ప్రభువులో ఉన్న క్షమాపణ ఎంత గొప్పది. రోమపత్రికలో ఒక మాట రాయబడింది. రోమపత్రికలో ఒక మాట రాయబడింది. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం. అందులో తీయండి. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. శత్రువులమై ఉండగా ప్రియులారా, మనల్ని ఎప్పుడు మనల్ని ఎలక్షన్ శత్రువులుగా ఉన్నప్పుడు క్షమించాడు ప్రభు. అన్నారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల్ని ప్రేమించండి, క్షమించండి, క్షమించమన్నాడు ప్రభు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం క్షమించే ఆ అనుభవంలోనికి మనం రావాలని, ఎవరి మీదన్నా అన్ఫర్గివ్నెస్ అయితే క్షమించలేని మనసు మనం కలిగి ఉంటే అది మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుంది, మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి అడ్డుగా ఉంటుంది, చివరికి పరలోకం వెళ్ళడానికి కూడా అడ్డుగా ఉంటుంది. దేవుడు చూసుకుంటాడు అన్ని. ఆ మాట కూడా మనం అనకూడదు, దేవుడు చూసుకుంటాడులే, నేను క్షమించాను కానీ దేవుడు ఊరుకుంటాడా నిన్ను? నీ కాలు జబ్బ తీయడా దేవుడు? నేను చూడనా? ఈ పొందులో నా ప్రాణం ఉన్నంత వరకు నేను చూడనా ఏంటి? దేవుడు చూసుకుంటాడులే, నేను క్షమించాను అంటుంటాను. అది కరెక్ట్ కాదు. క్షమించి మర్చిపోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభువు వారు మనల్ని ఏం చేశాడండి? క్షమించి మర్చిపోలేదండి. మన పాపాలన్నీ ఎక్కడ వేసాడండి ఆయన? సముద్రపు అన్నాడు కదా, నీ పాపాల సముద్రం అగాధ నా వీపు వెనకాతలు వేసుకున్నాను. పిల్లల మనల్ని ఆయన ఎలా క్షమించాడో మనం అందరినీ ఇతరులు అలా క్షమించగలిగిన వారిగా ఉండాలి. ఇంకొక లిటిగేషన్ పెట్టాడు ప్రభు. చూడండి, మీరు ఇతరులను క్షమించిన ప్రకారము మీ పాపాలు క్షమించబడతాయంట. నువ్వు ఇంకొకటి క్షమిస్తే నువ్వు దేవుడి చేత క్షమించబడతావంటండి. బాగుంది కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షమించడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకుని యేసు ప్రభులాగా మనం క్షమించగలిగితే దేవుడు మనం దీవిస్తాడు. ఆమేన్. దావీదు, సౌలు ఎగ్జాంపుల్ మీరు చూడండి. సౌలు ఎంత బాధ పెట్టాడు దావీదుని. 3 సార్లు అంట ఈటు పట్టుకొని గోడకేసి గుచ్చుదామని ఇసిరాడటండి ఈటే. ఆ స్పీర్ కానీ గుచ్చుకుంటే ఎలా ఉంటుంది నాన్న? గోడకేసి గుచ్చుదాం అనుకుంటా, చెక్క తలుపుకి గోడకిని. 3 సార్లు అసూయతో నింపబడ్డాడు. దావీదుని చూస్తే చాలు సౌలుకి అసూయ వచ్చేది, భయము వణుకొచ్చేస్తుంటది. ఈడు లేకుండా ఉంటే పోవని అనుకునేవాడు, లేకుండా చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ సౌలు ఒకరోజు దొరికేశాడు దావీదుకి. ఒక దగ్గర నిద్రపోతుంటే దొరికేశాడు. ఆ అసిస్టెంట్ వచ్చి ఆ సౌలు గారు పడుకుంటే వస్తాను చిన్న మొక్క కోసి అక్కడ ఉన్న చిన్న దీపాన్ని దివిటిని పట్టుకొచ్చి, దావీదా నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించాడు, ఇదిగో పట్టుకొచ్చాడు, ఏసీమంటావా అన్నాడు.
ఆయన ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఎందుకు లేట్ చేస్తాం? మనం ఒక్క లేకపోతే కూడా వేసేయాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? అభిషేకము నొందిన వాడిని నేను చంపను. యెహోవా చేత అభిషేకించబడ్డాడు సౌలు. ఇప్పుడు కోపం ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ద్వేషం ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు అసూయ ఉంటే, దురాత్మతో నింపబడవచ్చు, కానీ ఒకప్పుడు ఎవరితో అభిషేకించబడ్డాడు? He was anointed by God Almighty. ఏం మెచ్యూరిటీ అండి దావీదు! వాట్ ఏ క్యారెక్టర్ అండి! యేసుప్రభు క్యారెక్టర్ దావీదులో మనకు కనబడుతుంది. పిల్లరా, సౌలును ముట్టద్దు. ఐ విల్ నాట్ టచ్ హిమ్, ఐ విల్ నాట్ టచ్ ద అనాయింటెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ విల్ నాట్ టచ్ ద అనాయింటెడ్ వన్. అభిషేకించబడిన వాడిని నేను టచ్ చేయను. లేదా క్షమించే స్వభావం మరి యేసు ప్రభులో నుంచి మనకు కనబడుతుంది. పాపాత్మురాలు వచ్చి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చి అందరూ రాళ్ళు ఎత్తి కొట్టడానికి వస్తున్నారు. ఆవిడ ప్రభు యేసయ్య ఒక మాట అన్నాడు, ఏమని? మీలో పాపము చెయ్యినవాడు ఫస్ట్ ఆవిడ మీద రాయేసి తర్వాత అయితే మాట్లాడుకుందాం అంటే అనేసరికి రాళ్ళు ఎత్తున అందరూ వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఊరిన పాపం కలిగిన వాడరు నేను అనుకుని రాళ్ళందరూ కింద పడేశారు. మీకు ప్రశ్న, ఆవిడని కొట్టడానికి అధికారం ఎవరికి ఉందంటే యేసుప్రభు. ఎందుకంటే ఆయన పాపం లేడు కాబట్టి ఆయన కొట్టగలడు. కానీ నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయదు. నో సిన్ నో మోర్ అన్నాడు. ఇక పాపం చేద్దామని నేను క్షమించను, వెళ్ళిపో. ఆ రోజు మరణానికి పాత్రురాలు ఆమె. అక్కడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి బతికిపోయింది ఆమె. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత క్షమించాడండి, ఎంత క్షమించాడు. ఈరోజు మొదటిది పరిశుద్ధత ఆయనలో ఉంది, మనం కలిగి ఉండాలి. రెండోది క్షమాపణ. ఎవరైనా క్షమించకపోతే, ఇప్పటి వరకు ఎవరైనా క్షమించని పరిస్థితులు మీరు ఉంటే, ఈ ఆరాధన స్మైల్ సెంటర్లో వదిలి ఇంటికి వెళ్ళే లోపు, ఆ గేట్ దాటే లోపు క్షమించేసి మర్చిపోయి ప్రేమించకని వెళ్ళిపోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బ్లెస్సింగ్స్ వెయిట్ చేస్తున్నాయి. మాట్లాడేటరా గట్టిగా హల్లెలూయా. దేవుని సేవకుడిని చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇఫ్ యు డూ దిస్. ఒకటి పరిశుద్ధత ఉంది ఆయనలో, మనం కలిగి ఉండాలి. రెండోది క్షమించే మనసు ఉంది మనకు. మూడవది ఏంటో తెలుసు, యేసు ప్రభులో ప్రేమించే స్వభావం. చెప్పండి, ఏముందిరా? అందరూ చెప్పండి. ఏం చేశాడు మనల్ని? దేవుడు లోకమును, మనందరికి బాగా తెలుసు, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడట? ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. ఇంకా అల్టిమేట్, ప్రాణం పెట్టాడు అల్టిమేట్. స్తోత్రం చెప్పండి. ప్రేమించి ఒక వ్యక్తికి మనం ఏం చేస్తాం? ఒక మంచి స్వీట్ బాక్స్ కొనిస్తాం. ప్రేమ ఎక్కువైతే, ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువైపోతే గిఫ్ట్ ఇస్తాం, బట్టలు కొనిస్తాం. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే బంగారం కొనిస్తాం. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మాట్లాడలేదు మీరు. ఒక ఎక్కువైన ప్రేమ ఎక్కువైపోతే ఇంకేం చేస్తాం? ఆ తర్వాత ఇంకా మంచి ఫ్లాట్ ఏదో కొనిస్తాం. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే ఏదో చేస్తాం. ప్రాణం పెట్టగలమా? అది అల్టిమేట్. అది ప్రేమించడంలో అల్టిమేట్. ఇంకా ఎండ్ అక్కడ దాటి ఇంకా అక్కడికి ఎవడు వెళ్ళాడు. అది ప్రాణం పెట్టడం. అంతగా ఎవరు మన కొరకు ప్రాణం పెట్టినవారు? మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం పెట్టలేదు. మనకు జన్మనిచ్చారు కానీ మనకి మన కోసం ప్రాణం పెట్టలేదు. మనం నరకం నుంచి తప్పించలేదు మన తల్లిదండ్రులు. మనకి జీవం ఇచ్చారు, మనకి జన్మనిచ్చారు, మనకు పెంచారు, మనకు అన్ని చేశారు. ఓకే, మనల్ని నిత్య నరకం నుంచి తప్పించలేకపోయారు. తప్పించే శక్తి వారికి లేదు. మన కొరకు ప్రాణం పెట్టింది మన ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. ఎంత ప్రేమ చూడండి. అందుకే ఆ మాట దేవుని వాక్యంలో చూపించండి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట అందరూ తీసి చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ వెర్స్ అది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదువున 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి బాబా ఎలాంటి ప్రేమ అంట? మహాప్రేమ. మహాప్రేమ అంట. స్తోత్రం. రోమపత్రిక 5:8 చూడండి ఒకసారి. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకా పాపులంగా ఉండగానే, అదండి క్రీస్తు మన కొరకు, మనం పాపులంగా ఉంటుండగా మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మనం ముందు దేవుడు ప్రేమించామా, దేవుడు మన ముందు ప్రేమించాడు? యోహాను మొదటి పత్రికలో ఉందన్నమాట, చదవండి అన్నమాట. మొదటి యోహాను పత్రిక 4:19, అంతేనా? 4:10 చదువునాను. పంతొమ్మిది కూడా చదువునాను. అది ఆ మాట, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అంత నన్ను చెప్పండి, మొదట ఎవరు ప్రేమించారు? ఆయన. మనం ప్రేమించాము, ఆయనే మొదట ప్రేమించాడు. మనం ఎదిగాం ఆయన్నే, ఆయన మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడా? ఎవరినో దైవజనుల్ని, మిషనరీలని, దైవజనుల్ని, భక్తుల్ని ప్రేమించి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ యేసయ్య ప్రేమను బోధించారు. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం యేసయ్య ఎలా ప్రేమించాడో అలా ప్రేమించగలిగే వారిగా ఉండాలి. ఆమేన్. అది దేవుని వాక్యం ఉంది, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాను. ఇంకా చాలా ఉన్నది. అది కొన్ని పత్రికలు కదా, అన్నిట్లో చివరిలో కంక్లూజన్ ఏమి ఇచ్చాడు? ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడనే, నువ్వు కనగనలాడు కంచు అంటున్నాడు. ఎన్ని నువ్వు చేసినా ఏముండాలంటే చివరిగా గాడ్స్ లవ్, యేసయ్య ప్రేమ. ఆమేన్. ఇప్పుడు మీకు ఒక డౌట్, ఈ ప్రేమ మనకు ఒరిజినల్గా మన నేచర్ డిఎన్ఏ ద్వారా, రక్త బ్లడ్లో వచ్చి ఆ హెరిడిటీ, ఆ లెగసీ, వాటి ద్వారా వచ్చే మన స్వభావం ఉంటుంది. మన క్యారెక్టర్ కాదు, స్వభావం. పిల్లల స్వభావం అంటే తెలుగులోనే బాగుంది. ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావం దేవుని స్వభావంగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మార్పు ఎక్కడ రావాలి? డిఎన్ఏలో రావాలి. ఆ మూలంలో అక్కడ రావాలా మార్పు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం జరుగుతుంది. దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన క్యారెక్టర్ని తీసేసి, మన డిఎన్ఏలో ఉన్న మన స్వభావాన్ని తీసేసి, ఆ మార్చేసి మనల్ని క్రీస్తు యేసు స్వభావాన్ని యేసయ్యలాగా మార్చేస్తాడు మనల్ని. స్తోత్రం చెప్పండి. We need that. Such a character we need. యేసు ప్రభు స్వభావం ప్రేమించడం. ఎంత ప్రేమించాడండి ఆయన మనల్ని. ఆ ప్రేమకు హద్దులు లేవు. ఓ పాట కూడా ఉందండి, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. పాడదాం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, నీ ప్రేమ ఎంతో. నీ ప్రేమ చెప్పండి. ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో. చప్పట్లు గట్టిగా కొట్టి చేతులు పక్కకి గట్టిగా అరిస్తారంటే గుండె జబ్బులు రావంట. ఈ మాట నేను చెప్పలేదు, ఎవరు చెప్పారంట? చైనా శాస్త్రజ్ఞులు, మెడికల్ సైంటిస్టులు చెప్పారట. గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేసి అరిసోడు గట్ట ఏం లేదంట, హార్ట్ స్ట్రోక్ రాదంట. స్టంట్లు ఏ అక్కర్లేదు, చక్కగా ఆరోగ్యం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఈ మధ్య కనిపెట్టారు పాప ఎక్కువ పెద్ద పోటుకోలాగా. అది బైబిల్లో ఎప్పుడో రాయబడింది. సర్వజనులారా చప్పట్లు కొట్టి గంభీరంగా కేకలేస్తూ స్తుతించడం బైబిల్ ఉందా లేదా? మాట్లాడలేదండి మీరు. ఎప్పుడో ఇందులో టెక్నాలజీ కాపీ కొట్టి ఈ లేదో చెప్పేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడున్న ప్రతి టెక్నాలజీ ఎప్పుడో బైబిల్లో రాయబడింది. బైబిల్ ఇది ఇందులో నుంచే మొత్తం బిఎల్ సబ్జెక్టులా, మెడిసిన్, మొత్తం బయాలజీ, జియాలజీ, బయోగ్రఫీ, మొత్తం అన్ని ఇందులో నుంచి వచ్చినవే. దేవుని వాక్యంలో నుంచి వచ్చాయి అన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది తల్లి కుండు నీ ప్రేమ, సొంత చెల్లి కుండు నీ ప్రేమ,
యేసు నీ ప్రేమ ఎంతో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అంటే పిచ్చిస్లోని కిందకి వెళ్ళిపోయారు మాట. వర్కౌట్ గట్టిగా పాడాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి రా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆ పాట ఉంది అవుతాను చదువు. సిలువకెక్కింది నీ ప్రేమ, నాకు విలువ తెచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ నాకు విలువ తెచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెప్పండి మధురం. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం. యేసయ్యా అతి మధురం. యేసయ్యా అతి మధురం. యేసయ్యా అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి. ఆ ప్రేమ అంట పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఆ మాట మీకు వాక్యంలో చూపిస్తాను. నా సొంత కవిత్వం ఏది కొట్టను. చూడండి 5వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనం. 5వ వచనం చూడండి. 5:5 చదువు. రోమపత్రిక 5:5. ఎందుకనగా చదువునా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. అదండి దేవుని ప్రేమట మన హృదయములలో పరిశుద్ధాత్మ ద్వారా క్రొంబరించబడతా ఉందంట. హల్లెలూయా. అందుకే మనం అడగాలి, ప్రభా ప్రేమించడం నేర్పించు ప్రభా అని అడగాలి. క్షమించడం నేర్పించు ప్రభా నాకు. ఈ రెండు చాలా కష్టం పడారు. ప్రేమించడం, క్షమించడం, అది గాడ్స్ క్యారెక్టర్స్ అవి. అవి మనం ఆపాదించుకొని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అడగాలి ప్రభుని, ప్రభా నా నేచర్ ఒప్పుకోవట్లేదు ప్రభా, నా హ్యూమన్ నేచరు, నా డిఎన్ఏలో నుంచి వచ్చిన. చాలా మంది అంటారు కదా, నాకు ముక్కు మీద కోపం ఎక్కువ అంటారు. మా తాతకి ముక్కు మీద కోపం అంటే నాకు కూడా ముక్కు మీద సేమ్ తాత పోలికేనండి. అదే పెద్ద ఇదిలేగా, పెద్ద క్యారెక్టర్ లాగా. నాకు కోపం ఇస్తానండి, నేను మనిషిని కాదండి, అదే పెద్ద క్యారెక్టర్లా చెప్పుకుంటారు కొంతమంది గొప్పలాగా. ఆ డిఎన్ఏ ద్వారా ఆ హ్యూమన్ నేచర్ మనకు వచ్చింది చూసారా, దాన్ని కొట్టివేసి దేవుని స్వభావం మనలో ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నౌ వీ షుడ్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని మనం అడగాలి. ఆమేన్. చాలా క్యారెక్టర్స్ ఏసై ఉన్నాయి. నేను చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఏసై క్యారెక్టర్ చివరికి ఒకటి ఏంటంటే చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. త్వరగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువు. 6వ వచనం. నన్ను అందరు తీరేనైనా మనల్ని కొంతమంది కొంచెం మలాకి ప్రవక్తను పట్టుకోలేకపోతున్నారు. ఏట్రా మ్యాథ్యూకి ముందా? గుడ్ బాయ్ రా నువ్వు. 7:87 మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. లాస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ బుక్. నన్ను అంతా తీసి చదవండి. 3:6 వచనం చదువు. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక. యెహోవానైన నేను ఎలాంటి వాడినట? మన దేవుని క్యారెక్టర్ ఏంటంట?
మార్పు లేనివాడు, మారనివాడు. ఏప్రిల్ రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకు ఒక్కటిగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఆయన ఎలా ఉన్నాడంట? ఏకరీతిగా, ఒకటే రీతిగా, మార్పు లేని వాడును. మనకు కూడా ఎలా ఉండాలంట? అలాగే ఉండాలి. ఆమేన్. అబ్బా, రక్షణ పొందినప్పుడు అండి ఏం ప్రేమలంటే ఆ రోజుల్లో అంటుంటాం. అప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాట్ హ్యాపెండ్ నౌ? వై యు హ్యావ్ బీన్ చేంజ్? నువ్వు ఎందుకు మారిపోయావు? ఆయన మార్పు లేనివాడు, ఏకరీతిగా. మనకు కూడా ఎలా ఉండాలంట? స్టెబిలిటీగా, మార్పు లేని వారిగా, సేమ్ అదే అనుభవం, అదే సమర్పణ, అదే త్యాగం, అదే ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ప్రభు అంటాడు ఎఫెసీ సంఘంతో అనుకుంటా, నీవు మొదటి ప్రేమను, నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎఫెసీనా చదువునా 2వ అధ్యాయము ప్రకటన 3వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితవని ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్తున్నాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? నువ్వు అసలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నువ్వు లేవు. యు ఆర్ నాట్ జస్ట్ లైక్ దట్ యాజ్ బిఫోర్. ఇంతకు ముందు ఆ ప్రేమ, ఆ ఫస్ట్ లో నా మీద ఉండేది కదా, ఆ ప్రేమ ఇప్పుడు నీలో లేదు అని ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. అటు కిందకి ఏమంటున్నారు ప్రభు? నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు మరలా చెయ్యు. అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నీ దీప స్తంభాన్ని తీసేస్తాను నీ దగ్గర నుంచి. అబ్బా, మొదటి ప్రేమ. అప్పుడు ఎలాంటి ప్రేమ? అప్పుడు అదే ప్రేమ దేవుని మీద. అప్పుడు అలా ప్రార్థన చేస్తాం, ఇప్పుడు అలాగే. అప్పుడు దేవుని పని కొరకు ఎలా పరుగులు తీసాము, ఇప్పుడు కూడా అలాగే. అప్పుడు నా ఆసక్తి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆయన ఏమయ్యా ఉపవాసదాతలకు రాలేదంటే రిటైర్ అయిపోయింది కదా బెదరు. ఆ రిటైర్ అనే మాట వచ్చేసరికి మొత్తం జాయింట్లన్నీ వదిలేసినట్టు రిటైర్ అయిపోయింది కదా బెదరు. ఒకరోజు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఏమంటే మా బాబు పెళ్ళండి, షాపింగ్ చేయొద్దు మరి నేను చెప్తా. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా మీ బలం? దేవుడి సేవకి వెళ్దాం, స్వార్థకి వెళ్దాం అంటే రిటైర్ అయిపోయింది కదా బెదరు. దేవుడి సేవ అంటే ఏమైపోతుందండి? నీరసం వచ్చింది. మరి సొంత పనులు ఏమైపోయాడు? ఈ సహోదరుడు ఏమైపోయాడు? ఏమొచ్చింది? దీనిలో మార్పు వచ్చేసింది. మీ దేవుడిని యెహోవా నాకు నేను ఎలాంటి ఏ లేని వాడిని జస్ట్ లైక్ టుడే, యెస్టర్డే, టుడే, ఫర్ ఎవర్, జస్ట్ లైక్ గాడ్. అలా ఉండడానికి అదే ప్రేమను, అదే క్షమాపణ, అదే ఆసక్తిని, అదే శ్రద్ధ, అదే భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు గాడ్ ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. ఇప్పుడు మిగతావన్నీ ఫస్ట్, గాడ్ నెక్స్ట్. వాట్ ఈస్ దిస్? ప్రభు రాకడ దగ్గరలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను మీకు, దేవుని దాసుడిగా మరలా హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత మా సేవకుడు నాకు చెప్పలేదండి, మీరు వచ్చేస్తున్నారు నాకు తెలియదండి ప్రభు, అంత సీరియస్గా మా పాస్టర్ ఎప్పుడు చెప్పలేదండి అని అంటే మాత్రం ఊరుకున్నాను. ప్రభు ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తాడు నేను చెప్పిన ఈ మాటలని. ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో తర్వాత ఆడుకుందో లేదండి, ఏ స్థితిలోంచి నువ్వు పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందో, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. దీపస్తంభం తీసేస్తే అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు నా బయటికి. ఆయనే కదా మన దీపం. ఆమేన్. ఆయనే కదా మనం నడిపించేది. ఆమేన్. ఆయన వెళ్ళిపోతే మన నుంచి ఇంకా మనం ఏంటంటే నత్తే ఎండిపోయిన 3000 అయిపోతాం. పిల్లరా ఆత్మీయుడు పోగదు. అక్కడికి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఇప్పటికి అక్కడ ఉంది ఉప్పు స్తంభం అయిపోయాయి. నా పిల్లరా యేసు ప్రభు వారి ఆ స్వభావం, ఆ క్యారెక్టర్స్
మనం ఆపాదించుకోవాలి. ఆ స్థాయిలోకి మనం ఎదగాలని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మీ యందు క్రీస్తు మనసు, క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మీ నిమిత్తం నేను ప్రసవ వేదన. ఇదేంటి అర్థం ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడట మన విషయంలో వేదన పడుతున్నాడట. ఇంకా మారట్లేదే, ఇంత వాక్యం చెప్పినా మారట్లేదేంటి? ఇంత నా ఆత్మను కుమరించినా మారట్లేదేంటి? ఇన్ని ఏర్పాట్లు చేసినా మారట్లేదేంటి? చుట్టూ తవ్వించానే, వాటర్ వేసానే, ఎరువు వేసానే, అని చుట్టూ కంచేసానే, ఇంకా ఫలించట్లేదండి. ఎందుకు ఫలించట్లేదు? మంచి ద్రాక్షలు కాయకుండా ఎలాంటి ద్రాక్షలు కాసిందంట? కారు ద్రాక్షలు కాడే కారణం ఏంటి అని పరిశుద్ధాత్మ నిన్ను చూచి బాధపడుతున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. నీ ఫలాలు ఎలా వస్తున్నాయి? ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు, ఇంత మంచి వాక్యాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన నువ్వు మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాడు. నువ్వు ఆశీర్వాదాలు, దీవెనలు, కృపను పోగొట్టుకుంటావు. అదెంతో భయంకరమైన పరిస్థితి. అది మనకు దూరమగును గాక. క్రీస్తు పోలిక లోనికి మనం అంతా మార్చబడదుము గాక. యేసయ్య వలె మనం మార్చబడదుము గాక. ఆమేన్. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి రక్తపు పాదములు కలిగిన అపోస్తలుడు అని పేరు ఆయనకి. ఏ అపోస్తల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్. ఆ మంచు కొండల్లో నడుస్తుంటే, చెప్పులు లేకుండా నడుస్తుంటే మంచు కొండల్లో అవి గుచ్చుకుని రక్తాలు కానివ్వండి ఆయన పాదాలకి. బ్లీడింగ్ ఫీట్ ఈజ్ అపోస్తల్ ఆఫ్ ఇండియా. భారతదేశపు అపోస్తలుడు. ఒక సిక్ కులంలోంచి, సిక్కు మతం నుంచి రక్షణ పొందిన గొప్ప దైవజనుడు మన భారతదేశంలో ఉండేవాడు ఆయన. ఆయన ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట. లోపల నుంచి ఒక పాప వచ్చి తలుపు తీసి, పూర్తిగా తలుపు తీయకుండా అలా చూసి ఏ మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి, మమ్మీ మమ్మీ జీసస్ హ్యాస్ కమ్ అన్నదంట. ఏం చెప్పింది? యేసుప్రభు వచ్చారమ్మా. వాళ్ళ మమ్మీ వంట చేసుకొని కంగారు పడుతున్నట్టు యేసుప్రభు రావడం ఏంటి బాబు? లేదు, జీసస్ హ్యాస్ కమ్, ప్లీజ్ కమ్ అని చూస్తే సాధు సుందర్ సింగ్ గారు లుక్స్ లైక్ ఏ జీసస్ టు హర్. ఆ పసిబిడ్డకి యేసునే కనబడతా ఉన్నాడు. ఆయన కనబడడం మాత్రమే కాదు, ఆయన స్వభావం, ఆయన సేవ, ఆయన పరిచర్య, పిల్లల ప్రభు కొరకు ప్రయాసపడిన గొప్ప అపోస్తలుడు. నా పిల్లలు ఈరోజు మనం యేసయ్య వలె మారి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా. యేసుప్రభుతో మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరి వరకు ప్రాణం పెట్టని తిమోతి పత్రికలో రాయబడింది. పేతురు గారు రాశారు కూడా, అపోస్తల కార్యం గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు గారు కొర్నేలి ఇంట్లో చెప్తాడు, ఆయన అందరి కొరకు ప్రాణాన్ని అప్పి, మనం కూడా అందరి కొరకు జీవించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. అది దేవుని చిత్తం నీ పట్ల, నా పట్ల. అందుకే రక్షించుకున్నాడు, అందుకే పిలిచాడు, అందుకనేమో నేను బెతెస్దా మిషన్స్లోకి తీసుకొచ్చాడు. సమృద్ధి అయిన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. మరి ఏ తీర్మానం తీసుకుంటాం నీ ఇష్టం. మన లోట్లు సరి చేసుకుంటాం, మన బలహీనతలు ఒప్పుకుంటూ, నీ పోలిక నాకు కావాలి ప్రభా, నీ క్యారెక్టర్స్ నాకు కావాలి ప్రభా, నీ స్వరూపం నాకు కావాలి ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోం. అందరు లేచి నిలబడండి. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు రెండు పైకి ఎత్తి చిన్న ప్రార్థన. చాలాసేపు నుంచి కూర్చున్నాం కదా, కాసేపు లేచి నిలబడదాం, కాసేపు లేచి నిలబడదాం. మీ స్థలాల్లో లేచి నిలబడి అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకొని చేతులు రెండు పైకెత్తి ఒక్క 2-3 నిమిషాలు. ఏం విన్నావో, ఏ మాటల చేత నువ్వు హెచ్చరించబడ్డావో ఒక్కసారి రిమైండ్ చేసుకో. దేవుని వాక్యాన్ని రిమైండ్ చేసుకో ఒకసారి. ఈ వాక్యం అంతట్లో ప్రభు నీతో ఏం మాట్లాడాడు, ఏ మాటల చేత నువ్వు పొడవబడ్డావు. నాయన నీ స్వభావం నాకు కావాలి, మీ స్వరూపం నాకు కావాలి, నీ వలె నేను మారాలి, నాయన నీ వలె బ్రతకాలి ప్రభు, నీ వలె మాట్లాడాలి, నీలా ప్రేమించాలి, నీలా బ్రతకాలి ప్రభు. ప్రభు నాలో ప్రతి లోపాన్ని తీసే ప్రభు, నాలో ప్రతి అపవిత్రం తీసే ప్రభు, నాలో ద్వేషం తీసే ప్రభు, నాయన పనికి మాలిన తీగలు నాలో తీసే ప్రభు, నాలో ప్రతి పాపాన్ని తీసే ప్రభు, నాయన నీకు ఇష్టంగా నాలో తీసే ప్రభు. మీ ఆత్మ నాలో ఉంచు ప్రభు, పరిశుద్ధాత్మ నాలోనికి కృమ్మరించు ప్రభు. నోరు తెచ్చి అడగండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి, వాక్యానికి స్పందించండి, వాక్యానికి స్పందించండి. ప్రభు మన మధ్యలో ఉన్నారు, ఒక్కొక్కరిని తాకడానికి,
ఒక్కొక్కరిని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ యేసయ్య పోలిక మనలోకి రాలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రక్షణ పొంది చాలా కాలం అయిపోయింది. బట్ వేర్ ఈజ్ యువర్ చేంజ్? ఎక్కడ నీ మార్పేది నీ బ్రతుకులో? ఎన్ని సంవత్సరాలు అయింది యేసయ్య పోలిక? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మీ మీద అన్ని జనులు బెటర్ ఏమో, కొన్నిసార్లు లోకస్తులు మన మీద బాగా ఉంటారేమో. మనం అంత దారుణమైన స్వభావం మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించు ప్రభువా. ఓ హోలీ స్పిరిట్ టచ్ మీ, నన్ను తాకండి ప్రభువా. కన్నీటితో అడగండి అడగండి అడగండి. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు మార్చబడ్డానికి? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి యేసయ్యలాగా మారడానికి? ఎంత వాక్యం ఇచ్చాడు, ఎంత వాక్యం నీకు ఇస్తున్నాడు. ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు గద్దించిన లోబట్టం లేదేమో, ఎన్నిసార్లు గద్దించిన లోబట్టం లేదేమో. అమ్మో, రేపు స్తంభాన్ని తీసేస్తానంట, రేపు స్తంభాన్ని తీసేస్తానంట. అయ్యో వద్దు ప్రభువా, రేపు స్తంభం తీయొద్దు ప్రభువా. రేపు స్తంభం తీసేస్తే ఇంకేమనుందా నా బ్రతుకు? అయ్యో భ్రష్టుడు అయిపోతానయ్యా, వద్దు. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని ఓ నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని తీరును నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. అందరూ కలిసి పడదామా? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తిరును నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత
జీవితం నీలా ఉండాలని నాలో ఎంతో ఆశున్నది. ప్రార్థన చేసుకున్నాం. కూర్చోండి, ప్రార్థన చేసుకున్నాం. మనందరి కొరకు ప్రార్థన పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా అనారోగ్యంతో బలహీనతతో ఉంటే అక్కడ మీ కుడి చేతులు పెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ముడతాను, స్వస్థపరుస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆదివారం ప్రభా ఆరాధన దినం తండ్రి, ప్రపంచమంతా ప్రతి మందిరంలో ఆరాధన మీరు చక్కగా జరిగించుకున్నారు ప్రభా. తండ్రి సంతానగర్లో ప్రభా నాయన తండ్రి సెల్లార్లో జరిగే ఆరాధనలోకి ప్రభా తండ్రి మాకంటే మీరు ముందుగా వచ్చారు ప్రభా. అందుని బట్టి ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. స్తుతి ఆరాధనలో మమ్మల్ని తాకారు ప్రభా, నీకు వందనాలయ్యా. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని తాకారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ప్రభా తండ్రి నేను తెలుసుకుని ప్రభా తండ్రి చాలా సంవత్సరాలైంది ప్రభా. అయ్యా రక్షణ పొందుకుని మారు మనసు పొందుకుని చాలా సంవత్సరాలైంది ప్రభా. అయినప్పటికీ ప్రభా అనేక మార్లు తండ్రి నిన్ను పోలి నడుచుకోలేకపోయాం ప్రభా. నీకు మాదిరిగా మేము జీవించలేకపోయాం. అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన. నీ పరిశుద్ధ రక్తంలో కడగండి ప్రభా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధత లేకుండా మేము చూడలేం ప్రభా, నీకు వందనాలు. మొదటగా మాకు తండ్రి దేవా నీ పరిశుద్ధత మాకు దయచేయండి ప్రభా తండ్రి. నిన్ను చూసి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నానయ్యా. సహాయం చేయండి దేవా. క్షమాపణ గుణం లేకుండా ప్రభా తండ్రి నాయనా తండ్రి నాయన ప్రభా నీ సువార్తని ప్రకటించలేము నాయన తండ్రి. నాయన మేము ఇరుగు పొరుగు అని ప్రేమించలేము ప్రభా తండ్రి. క్షమాపణ గుణం మాకు కావాలి ప్రభా తండ్రి. మా హృదయాన్ని తాకేరు నీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి. నాయన మమ్మల్ని మీరు క్షమించారయ్యా తండ్రి. అయ్యా మాకు పరిశుద్ధతని ఇచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా తండ్రి. ఆ పరిశుద్ధతని కలిగి ప్రభా తండ్రి నిన్ను పోలి నడుచుకుంటూ ప్రభా మేము నాయన క్షమించబడిన ప్రకారం అనేక మందిని క్షమించే నాయన ప్రభా గుణం మాలోకి దయచేయమని అడుగుతున్నానయ్యా. మా బంధకాలు నాయన మా శ్రమ నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా తండ్రి. మేము సిద్ధపడదు అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయండి ప్రభా. అయ్యా నువ్వు ప్రేమామయుడు తండ్రి. నీ ప్రేమ మాలో ఉన్నది కనుక ప్రభా తండ్రి. అయ్యా ఈ దినం తండ్రి నిన్ను ఆరాధించగలుగుతున్నాం ప్రభా. అయ్యా మీ ప్రేమను ప్రకటించేవారుగా తండ్రి నాయన అనేక మందికి నీ ప్రేమను చూపేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. దుష్టుడు పెడుతున్న గలిబిలంతటి నుంచి అయ్యా నీ ప్రజల్ని విడిపించమని అడుగుతున్నానయ్యా. అనారోగ్య బాధ నుంచి, శ్రమ నుంచి నాయన, అప్పుల శ్రమ నుంచి నాయన, నిరుద్యోగ శ్రమ నుంచి ప్రభా తట్టుకోలేని అవమానం, నిందలు ఇవన్నీ యేసు నామములో విడుదల కలగాలి ప్రభా, నీకు వందనాలు. యేసు నామములో విడుదల పొందుకోవాలి ప్రభా, నీకు వందనాలు. చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా తండ్రి. అవమానం అంతా యేసు నామములో కొట్టివేండి ప్రభా. మా శ్రమ నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నానయ్యా. ఈ నవంబరు, ఈ డిసెంబర్ ప్రభు వచ్చే నెల మాకు సిద్ధపాటు నెలగా ప్రభా తండ్రి. ఈ 2 నెలలు మేము సిద్ధపడుతున్నాం తండ్రి. అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. లోక ఆశలు, లోక నాయన తలంపులు మాలో లేకుండా నీకు మాదిరిగా తండ్రి నాయన ప్రార్థనలు ఎక్కువగా ప్రభు మీరు జీవిస్తూ వాక్యాన్ని చదువుతూ తండ్రి అయ్యా నీ రాకడ కొరకు ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తూ తండ్రి దేవ మేము నాయన అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపించండి ప్రభా తండ్రి. నాయన ప్రభా ఇంకా ఎవరైనా మార్పు లేకుండా ఉంటే యేసు నామమున వారి ఈ వాక్యం ద్వారా దర్శించమని అడుగుతున్నానయ్యా. వారికి మంచి మార్పు దయచేయమని అడుగుతున్నానయ్యా. వారిలో క్రీస్తు ప్రేమని కలిగి ఉండేలాగా ప్రభా ఈ వాక్యము నాయన వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి దాన్ని ప్రభా తండ్రి నరనరాల ఎముకల మూలుగుల వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా.
అయా మా తలంపులకు ప్రభా నీ వాక్యము అయ్యా కావలి ఇచ్చి ఉన్నది ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయా వ్యర్థముగా ప్రభా మా సమయాన్ని పోనీయక తండ్రి, మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా అయ్యా మేము ప్రతి రోజు కూడా ప్రభా నీ పాద సరి దగ్గర మేము మొర్రపెట్టే నాయన ఆ జీవిత నాయన విధానాన్ని మాకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి నా సంఘాన్ని ప్రభా నాయన నువ్వు చూస్తున్నావు తండ్రి. చిన్న మంద భయపడద్దు అంటున్నావు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రభా నా నామాన్ని చూస్తారు వారు మధ్య ఉంటాను అన్నట్లుగా ప్రభా తండ్రి నువ్వు మా మధ్యనున్నావు ప్రభా. చిన్న మందిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మార్పు లేని మా జీవితాలకు మార్పు తీసుకురామని అడుగుతున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభా, నీకు వందనాలు. సండే స్కూల్ పరిచయం విస్తరణ చేయండి ప్రభా. అయ్యా సండే స్కూల్ పరిచయంలో మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభా, అయినప్పటికీ మీ కాపుదలని కంచి మా పట్ల మా సంఘం పట్ల మీరు ఉంచారు ప్రభా. మా కుటుంబం పట్ల మా బిడ్డల పట్ల మీకు ఇచ్చిన ప్రభా ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎన్నో సంవత్సరాలుగా మేము కన్నీరు కారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామంలో మాకు మంచి మందిరం దయచేయండి ప్రభా. యేసు నామంలో మాకు స్థలం చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా మొర మీకు నిశ్చయముగా మీ సన్నిధిగా చేరియుండగా మేము నమ్ముచున్నాం ప్రభా. యేసు నామంలో మాకు మందిరం దయచేయండి ప్రభా. యేసు నామంలో మాకు స్థలాన్ని చూపించమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు ఒక్కడవే నాయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయడానికి సమర్థుడు ప్రభా తండ్రి. అయ్యా నువ్వు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు నాయన, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రత్యేకంగా సంఘాలు ఎవరి బిడ్డలు తాకండి, దర్శించమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు మీకు వందనాలు అయ్యా. పరిచర్యకి నాయన ఏం కావాలో, సేవకి ఏం కావాలో యేసునామములో మాకు దయచేయమని అడుగుతున్నాను. కీబోర్డు కావాలి యేసునామములో తండ్రి నాయన. ఇంకను మంచి స్ట్రేంజర్ కావాలి యేసునామములో దయచేయమని అడుగుతున్నానయ్యా. అలాగే ప్రభా ఈ సంతనగర ప్రాంతంలో అనేక మంది నీ సన్నిధికి రావాలి తండ్రి. ప్రతి మోకాలు యేసునామములో వంగునట్లు చేయండి. ప్రతి నాలుక నేను స్తుతించాలి ప్రభా, నీకు వందనాలు. సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపించినందుకు మీకు వందనాలు. ఇంకను ప్రభా వాక్యంతో ప్రభా హృదయాలు తాకమని అడుగుతున్నానయ్యా. విత్తిన వాక్యాన్ని ప్రభా నాయన మేము నాయన మా హృదయాల్లో ఫలింప చేయండి. సేవకుని నాయన నీ దైవ దాసుని ప్రభా మీరు దీవించండి నాయన. నీ ఆత్మ అభిషేకంతో బిడ్డను తాకండి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా జరిగించమని అడుగుతున్నానయ్యా. సభల్లో మీరు నాయన నీ దాసుని బలముగా వాడుకోండి. నీ పనిముట్టుగా నీ సాధనము నీ దాసుని వాడుకోండి ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మైక్ ద్వారా తండ్రి ఎంతమంది వాక్యం వింటారు హృదయాలు తాకమని అడుగుతున్నారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి హృదయాలు మీరు తాకారు ప్రభా, నీకు వందనాలు. సెలవిచ్చిన ఆంటీ గారిని ప్రభా వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించి అపార్ట్మెంట్స్ లో ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి మహిమ పొందమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఈ కార్యక్రమం అంతా ప్రభా ఆరాధనంతా మీ చేతులకు అప్పగిస్తూ మహిమంతయు ఘనతంతా మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.